నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఈరోజు యాష్ బర్త్డే జనవరి 8 కదా. సో యాష్ బర్త్డే ఈరోజు. సో టాక్సిక్ నుంచి అయితే ఒక గ్లింప్స్ని అయితే రిలీజ్ చేశారండి. ఆ గ్లింప్స్ అయితే రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు ఆ టాక్సిక్ చూసినట్లయితే అది ఎలా ఉందో రియాక్షన్ చూసిన తర్వాత కామెంట్లు అయితే చెప్పండి. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా టాక్సిక్ ఆ గ్లింప్స్లోకి అయితే బర్త్డే పీక్స్లోకి గిమ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఒక వింటేజ్ కార్ అయితే వచ్చింది. బాబా కౌబాయ్ క్యాప్ పెట్టుకున్నాడు, కౌబాయ్ లాగా సేమ్. సిగార్ బాబా 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 లుక్ కోసం వెయిటింగ్. బ్యాక్ వ్యూ చూపిస్తున్నారు. ఇంకా బాబా బాబా ఇక్కడైతే ఎక్సలెంట్ అండి. కౌబాయ్లు ఇలా పెట్టుకొని బియర్డ్ అవన్నీ అయితే సేమ్ కేజీఎఫ్లోనే లుక్ అయితే ఉంది. సేమ్ ఇంకా కేజీఎఫ్ లుక్లోనే చూపించారు. బట్ చెవికైతే ఇయర్ రింగ్ పెట్టుకుని ఉన్నాడు, స్టడ్ పెట్టుకొని సేమ్ బియర్డ్లో ఉన్నాడు. సిజర్ అనమాట, ఇలా కాలుస్తుంది. ఫోజ్ అయితే చాలా బాగుంది. కౌబాయ్లో క్యాప్ పెట్టుకున్నాడు. ఎంట్రన్స్ అయితే చాలా బాగా చూపించారు. చూద్దాం. పబ్లో, ఇదంతా పబ్లో జరుగుతుంది. బీజిఎం అదిరిపోయిందండి, చాలా బాగా ఇచ్చారు బీజిఎం. టాక్సిక్ ఫైనల్గా అయితే టాక్సిక్ గ్లింప్స్ అయితే చూసేసాం. చాలా చిన్నది అసలు గ్లింప్స్. అసలు యాష్ ఎంట్రీ సీన్ కోసం చూపించారు. మొత్తం ఇదంతా గోవాలో జరుగుతుంది. గోవాలో అయితే ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించిన స్టోరీలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక 1950 నుంచి 1970లో జరిగిన స్టోరీ లెక్కన ఓల్డ్ వింటేజ్ కార్ నుంచి చూపించి స్టార్ట్ చేశారు. మొత్తం లోపలికి వెళ్తే డ్రగ్స్ తీసుకుంటున్న అమ్మాయిలు మొత్తం అంతా పబ్లో అయితే మొత్తం విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నట్టు క్లియర్గా చూపించారు. మొత్తం అయితే చాలా బాగా వచ్చింది. ఫైనల్గా ఈ గ్లింప్స్ ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే లేటెస్ట్గా వచ్చినట్లయితే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.